హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయన అడిగిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు అధికంగా ప్రేమించబడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రులారా, పెద్దలారా, చిన్నలారా, స్తోత్రం. యవనస్తులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఇది శుభవర్తమానము కలిగిన దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినట్లు మంచి దినము కొరకే నేను దేవుని స్తుతిస్తున్నాను. మనకన్నా ధనవంతులు, బలవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయి ఉంటారేమో, కానీ మనల్ని సజీవులుగా నిలిపాడు. మన బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, మన ఆరోగ్యాన్ని బట్టో, వీటన్నిటి బట్టి కాదు మనం నిలిచి ఉంది. నిద్రపోయాం వాస్తవం, తిరిగి లేస్తామనేది గ్యారంటీ లేదు. మన తాత్కాలికమైన నిద్ర శాశ్వత నిద్రగా మారుతుందేమో, ఎవరికి తెలుసు? హూ నోస్. స్తోత్రం. హల్లెలూయా. రేపేమి జరుగునో మనకు తెలియదు, రేపేమి జరుగునో మనకు తెలియదు. కానీ ఒకగానొక పట్టణానికి పోయి సంవత్సరం రోజులు ఉండి వ్యాపారం చేసుకొని లాభం సంపాదించుకుందామని చెప్పుకుంటున్న వారు కొంతమంది ఉన్నారు. ఈరోజు అక్కడికి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి పని చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిగా బయటికి వెళ్ళి కొంతమంది స్పాన్సర్స్ని కలుసుకొని కొద్దిగా ఫండ్ రైజ్ చేసుకొని వద్దాం అనుకున్నట్టు సేవకులు కూడా ఉన్నారు. మన భారతదేశం నుంచి అనేక మంది సేవకులు వెళ్తున్నారు. అమెరికాలో ఆత్మల రక్షణ కోసం కాదు వెళ్ళేది, ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం వెళ్తున్నారు. అడుక్కోవడం అనేటువంటి కార్యక్రమం జరిగిస్తూ దాన్ని అడుక్కోవడం అనకుండా దాన్ని అందంగా ఫండ్ రైజింగ్ అనేటువంటి ఆ పేరుతో చాలామంది దేవుని సేవకులు చేస్తున్నారు. భారతదేశంలో, ఈ దేశంలో సేవ విస్తారంగా ఉంది. ఇంకా రీచ్ కావలసినటువంటి ఏరియాస్ ఉన్నాయి, అన్రీచ్డ్ ఏరియాస్ ఉన్నాయి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, రక్షణ లేని ప్రజలు లక్షల కొలది ఉన్నారు అని భక్తుడు ఒక పాట రాశాడు. అవును, ఇవన్నీ మనం ఆలోచించాలి. గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి గొప్పగా చెప్పుకుంటున్నారు మేము ఏదో సేవ చేస్తున్నామని. ఇటువంటి వారి మనసంతా దీనార్ల మీద, డాలర్ల మీద ఉంది, దేవుని మీద లేదు. మన మనసు దేవుని మీద ఉండాలి, కానీ దీనార్ల మీద, డాలర్ల మీద ఉండకూడదు. కెనడియన్ డాలర్స్ కావచ్చు, సింగపూర్ డాలర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ధనము మీద మనకెందుకు మనసు? ధనం దేవుడు ఇస్తాడు. దేవుడు నాకు డబ్బు ఇచ్చాడు. డబ్బు లేని సందర్భాలు, ఒక్క 10 రూపాయలు లేవు అని 10 రూపాయల కోసం ప్రార్థన చేసిన దినాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, పోషిస్తున్నాడు. అబ్రహాము జీవితంలో యెహోవా ఈరే అయితే మన జీవితంలో కూడా యెహోవా ఈరే. ఇంకో 50-100 సంవత్సరాల తర్వాత అయినా మనం బిడ్డలు, లేకపోతే మన మనవాళ్ళ లేకపోతే వాళ్ళ తరాల్లో కూడా యెహోవా ఈరే, ఆయన మారేవాడు కాదు. యెహోవా ఈరే అనేటువంటి ఆ పోస్ట్కి నేను రాజీనామా చేసేసి కొత్త పోస్ట్లోకి యెహోవా నాట్ ఈరే అనేటువంటి పోస్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అని దేవుడు అనుకోవడం లేదు. హీఈస్ యెహోవా జైరే ఫర్ ఎవర్, హీఈస్ ద ప్రొవైడర్ ఫర్ ఎవర్. స్తోత్రం. ఆ పర్వతం మీద అనేకమైన పొట్టేళ్ళు అనుగ్రహించాడు కాదు, ఒక్క పొట్టేళ్ళు అనుగ్రహించాడు. అలా వారానికి ఒకసారి ఆదివారం ఆయన వండుకొని తినాలనుకున్నప్పుడల్లా ఆయనకి దేవుడు ఒక పొట్టేళ్ళు ఇస్తున్నాడని కాదు, ఆయనకు మంద ఉంది, మందలో నుంచి. స్తోత్రం. కుమారుణ్ణి మభ్యపరచడానికి ఏదో ఆ మందలోంచి ఒక పొట్టేళ్ళని తీసుకొని పోయింటే లాస్ట్ మూమెంట్లో అయినా కుమారునికి బదులుగా పొట్టేళ్ళను బలర్పించో, లేకపోతే తను తీసుకుని వెళ్ళిన దాన్ని బలర్పించే అవకాశం ఉంది కనుక తీసుకుని పోలేదు. బలి అర్పణకు కావలసినటువంటి జీవిని, జంతువుని తీసుకొని పోలేదు, మృగాన్ని తీసుకొని పోలేదు. బలి అర్పణ చేయబడబోతున్నది తన కుమారుడు అనే సంగతి ఆరంభములోనే తెలిపింటే ఆ కుమారుడు యవనస్తుడు కనుక, అవగాహన లేనివాడు కనుక పర్వతం మీదకి ఎక్కేటువంటి అవకాశం లేదు. వీటన్నిటి దృష్ట్యా ఆ పర్వతానికి వారు చేరక ముందే యెహోవా ఈరే, అనుగ్రహించిన తర్వాత యెహోవా ఈరే కాదు. ఆ చిన్నవాని మీద కత్తి వేయకము అని చెప్పిన తర్వాత కాదు యెహోవా ఈరే, ఆరంభం నుంచి యెహోవా ఈరే.
ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన యెహోవా ఈరే, నిరాకారముగాను శూన్యముగాను ఉన్నటువంటి భూమిలో, లేకపోతే ఈ సృష్టిలో ప్రతిదాన్ని నింపుతూ సిస్టమేటిక్గా గ్రాడ్యువల్గా నింపుతూ 6 రోజుల్లో లేకపోతే 5 రోజుల్లో ఈ అందమైనటువంటి మనం చూసేటువంటి విశాలమైనటువంటి దాన్ని సమస్తాన్ని కలుగు చేశాడు. అప్పుడు యెహోవా ఈరే. స్తోత్రం. 6 రోజుల్లో 6వ రోజు మానవుని సృష్టించి 5 రోజులు మానవునికి కావలసిన సిద్ధపరిచాడు. ఆయన మొదటి 5 రోజులు యెహోవా ఈరేగా ఉన్నాడు. ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు యెహోవా ఈరే. స్తోత్రం. తోటలో అతనికి కావలసినట్టు అతని ఆరోగ్యానికి, అతని ఆయుష్కి, అతని ఆకలి తీర్చబడ్డానికి కావలసిన పండ్లను, ఆహార పదార్థాలను అనుగ్రహించాడు, ఉంచాడు. గమనించండి, సాధారణంగా మొక్కలు వేసుకుంటే అవి ఎదిగి పెద్దదై మానులుగా మారో లేకపోతే చెట్లుగా మారి ఫలాలు ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ ఆదాము పుట్టిన వెంటనే అతనికి భుజించడానికి బాల్యము లేనటువంటి ఆదాము, యవన కాలములోనే ఉన్నటువంటి ఆదాము, యవనము నుంచే తన జీవనాన్ని ఆరంభించినటువంటి ఆదాము, తన కుమారుడైనటువంటి ఏబేలుకో లేదా కయ్యూనికి బాల్యం ఉంది కానీ ఆదాముకు బాల్యం లేదు. అటువంటి ఆదాము, స్తోత్రం, అటువంటి ఆదాముకు అనుగ్రహించింది ఆయనే. స్తోత్రం. హల్లెలూయా. చర్మపు చొక్కాయలు అనుగ్రహించాడు. ఆ చర్మము కలిగిన జీవులను ఆయన చంపి వాటి ప్రస్తావన అక్కడ తీసుకొని రాకపోయినా చర్మపు చొక్కాయలను అనుగ్రహించాడు. చెలికత్తెను అనుగ్రహించాడు. చెలిమి చేయడానికి చాటి అయినటువంటి చక్కని సహాయాన్ని ఇచ్చాడు. ప్రతి అధ్యాయంలో ప్రతి చోట ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దాకా దేవుణ్ణి యెహోవా ఈరేగా మనం చూస్తాం. పిసినారి దేవుణ్ణి కాదు కానీ ధారాళంగా ఇచ్చే దేవుణ్ణి మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే యెహోవా ఈరే అనేటువంటి ఆ తత్వం, ఆ స్వభావం, ఆయన నేచర్ మారలేదు, మారదు. అనగా అబ్రహాము దేవుడే మన దేవుడే మనకిస్తున్నాడు. స్తోత్రం. ఈ రోజులో మనకు లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, సొంత బైక్ లేకపోవచ్చు, లేకపోతే సొంతం అంటూ ఏమీ లేకపోవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒకరోజు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో రండి, మనం చాలా దూరం వెళ్ళిపోయాము, లేకపోతే చాలాసేపు మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. నిన్నటి దినము మనము తెగించినటువంటి యేసు ప్రభు తెగించడానికి ఉన్నటువంటి 4 కారణాలు. ఆయన ఆలోచనను బట్టి, ఒక ఆలోచన నీలో అధైర్యాన్ని పోగొట్టి, అధైర్యాన్ని అంతం చేసి నువ్వు దేవుని కొరకు తెగించేటట్టు చేస్తుంది. ఈ ఆలోచనే నిన్ను అధైర్యపరుస్తుంది, ఆలోచనే నిన్ను ధైర్యపరుస్తుంది. 8వ గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక చోట భక్తుడు అంటాడు, దేవా లేదా యెహోవా నాలో అధైర్యము పుట్టించకుము. నేను ఆ మాట చదివినప్పుడు ఇదేంటిది, భక్తుడు ఇలా నెగిటివ్గా ప్రార్థన చేశాడు, ఈ ప్రార్థన బాగాలేదనుకున్నాను. దేవుడు అధైర్యం పుట్టిస్తాడని కాదు, శత్రువుకు అధైర్యం పుట్టిస్తాడు, తన బిడ్డలకు ధైర్యాన్ని పుట్టిస్తాడు. మనకు ధైర్యాన్ని పుట్టిస్తున్నాడు అనగా దేవుడు ధైర్యాన్ని అధైర్యాన్ని రెండింటినీ పుట్టించగలడు. కాకపోతే ధైర్యము అనేది ఎక్కువ దేవుని దగ్గర నుంచి వస్తుంది, అధైర్యము అనేది అపవాది దగ్గర నుంచి వస్తుంది. స్తోత్రం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 642వ పేజీలో రాయబడిన మాట, ఆపత్కాలమందు నీవేనా ఆశ్రయము, నాకు ధైర్యము అని కాదు అధైర్యము పుట్టింపకుము. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇంతకుముందు ఇర్మియాకేదో అధైర్యం పుట్టించాడు కాబట్టి ఇర్మియా అలా మాట్లాడుతున్నాడు, అలా ప్రార్థన చేశాడని కదా దాని అర్థం. ఒకటి, ఆయన తెగించడానికి కారణం ఆయన యొక్క ఆలోచన, హిస్ వే ఆఫ్ థింకింగ్. మన మైండ్ సెట్ మనల్ని దేవుని కోసం తెగించేటట్టు చేస్తుంది. చాలామందికి ఇటువంటి మైండ్ సెట్ లేదు. రిజర్వ్గా ఉంటూ, కొద్దిగా వెనకంజ వేస్తున్నట్టుగా ఉంటూ, వెనక్కి లాగుతున్నట్టుగా ఉంటూ, ఎవరు లేకపోయినప్పటికీ తాము లాగబడుతున్నట్లుగా కొంతమంది ఉంటారు. తెగించిన యేసు ఆలోచనను బట్టి తెగించాడని, తొట్టుపడను, ఐ విల్ నెవర్ స్టంబుల్. స్తోత్రం. ఎయిదర్ ఇన్ ద డే టైమ్ ఆర్ నైట్ టైమ్, ఐ విల్ నెవర్ స్టంబుల్ ఇన్ మై లైఫ్ టైమ్ అనేటువంటి ఆలోచన. మీరిట్టి క్రియలు చేయవారైతే మీరు తొట్టుపడరు అని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. తొట్టిల్లకుండా మనల్ని కాపాడగలిగిన వాడు, తొట్టిల్లకుండా తనను కాపాడడానికి తన తండ్రి తనకున్నాడు.
ఇవన్నీ ఎరిగిన వాడు. ఇంత అవగాహన, ఇంత ఆలోచన ఆయనకుంది. రెండోది, నడవవలసినటువంటి సమయాన్ని ఎరిగి, నేను వెలుగులో నడుస్తాను. ఐ విల్ వాక్ ఇన్ ద లైట్, మై ఓన్ లైట్, ఇన్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, అనగా ఎర్త్లీ లైట్. నేను భౌతిక ఆత్మీయ వెలుతురులో నడుస్తాను, వెలుగులో నడుస్తాను. భౌతికమైన వెలుతురులో నడిచిన వాడే తొట్టిపడకుండా ఉంటే, ఈ రెండు విధాలైనటువంటి భౌతిక ఆత్మీయ వెలుగులో నడుస్తున్నట్టు నేను ఎలా తొట్టుపడతాను? నేను యూదయలోనూ బేతనియలోనూ ఎక్కడ తొట్టుపడే అవకాశం లేదు. స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారు చెప్పిన అనుభవం కూడా ఇంచుమించు అదే. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎన్నడూ మీరు తొట్టిల్లరు. యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడు కదా అనే మాటను తీసుకొని వస్తుంటారు కొంతమంది. అది వాస్తవమే. కానీ అదే సమయంలో మీరు ఇట్టి క్రియలు చేయవారైతే, యేసు తొట్టిల లేదు, యోసేపు తొట్టిల లేదు, దానియేలు తొట్టిల లేదు, స్టంబుల్ కాలేదు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము ఆయన యొక్క అనుభవం. యోహాను సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో వెలుగును కలిగి ఉన్నాడు. వెలుగును తనలో కలిగి ఉన్నాడు. తనలో దేవుడు ఉంచినటువంటి ఆ వెలుగును బట్టి ముందుకు నడిచాడు, తన ప్రయాణం సాగించాడు, తన పరిచర్య చేశాడు. కాబట్టి యేసు చెప్పిన మాట, స్తోత్రం, హల్లెలూయా, ఆయన తెగించాడు. ఆయన చెప్పినట్టు మాట, నేను వెలుగులో నడుస్తాను. లేని వెలుగులో మీరు కొంతకాలము యోహాను వెలుగులో ఉండి ఆనందించాలని చూశాను. మీరు యోహాను వెలుగు కాదు, ఇది యెహోవా వెలుగు. యెహోవా వెలుగు చాలా కాలం ఉంటుంది. యోహాను వెలుగు కొంతకాలం ఉంది. ఆయన వెలిగినట్టు వెలిగాడు, తర్వాత ఆరిపోయాడు, అది వేరే విషయం. నాలుగో విషయం, అప్పగించినట్టు బాధ్యతను బట్టి, అనగా లాజరును లేపాలి అనేటువంటి బాధ్యత. లాజరును లేపాల్సిన బాధ్యత దేవుడు పేతురు మీదో, యోహాను మీదో, యాకోబు మీదో, తోమా మీద పెట్టలేదు. ఆ బాధ్యత కుమారుని మీద పెట్టాడు. తండ్రి బాధ్యత కుమారుడు తీసుకుంటాడు. ఈయన కుమారుడు, వీళ్ళు కుమారులు కాదు. ఆయన కుమారత్వం వేరు, వీరి కుమారత్వం వేరు. వీళ్ళు దాసులు, కానీ దాసులుగా ఉన్నవాళ్ళు స్నేహితులని పిలువబడ్డారు. నేను ఇక మీదట స్నేహితులని పిలుస్తున్నా అని చెప్పాడు, అది వేరే విషయం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పగించబడిన బాధ్యత. నేను లాజరును లేపడానికి వెళ్తున్నాను అంటే నా సొంత ఇష్ట ప్రకారం నేను చేస్తుంది కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, నేను ఏది చేసినా కానీ నా తండ్రి చెప్తేనే చేస్తాను. నేనేది చేసినా కానీ నా తండ్రి చూపిస్తే నేను చేస్తాను. లాజరు లేవడం నేను చూశాను, ఆత్మలో నేను చూశాను. ఆ ఇన్సిడెంట్ని నేను అక్షరార్థంగా మెటీరియలైజ్ చేయాలి, దాన్ని క్రియాత్మకంగా నేను చూపించాలి. ఆత్మ ప్రపంచంలో జరిగిన దాన్ని భౌతిక ప్రపంచంలో చూపించాలి. అందుకని లెట్స్ గో దేర్. అక్కడ మీరు రాకపోయినా పర్లేదు, ఐ విల్ గో. మనందరం వెళ్తాము, కానీ నేను లేపుతాను. వీ విల్ ఆల్ గో. మనమందరం వెళ్తాం, కానీ నేను లేపుతాను. మీరు లేపలేరు, 12 మంది లేపలేరు, యూదా ఇస్కరియోతు లేపలేడు. తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పౌలు చనిపోయినట్టు వ్యక్తిని లేపాడు, పేతురు చనిపోయిన వ్యక్తిని లేపాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే, నాలుగో విషయం, అప్పగించబడిన బాధ్యతను బట్టి మనకు ఒక తెగింపు వస్తుంది. తాడో పేడో తేల్చుకునేటువంటి స్థితిలోకి. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, మనకు ఒక ఆత్మానుభవం ఉంది. ఎటువంటి ఉద్యోగం లేకపోయినా, వేలకు వేలు సంపాదించుకోకపోయినా, నెలకు నెలకు టైం టు టైం బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడకపోయినా తెగింపుతో బతుకుతున్నారు దేవుని సేవకులు. ఉద్యోగస్తులు అప్పుల కోసం, లోన్ల కోసం చూస్తున్నప్పుడు, స్తోత్రం, సేవకులు ఇంకా పరిచర్యలో, సంఘ పరిచర్యలో మీటింగ్లు పెట్టి, అలా పెట్టి ఇలా పెట్టి డబ్బులు వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ధనాశ లేకుండా తెగించి పరిచర్య చేస్తున్నటువంటి, దేవుడిస్తాడు, దేవుడు చూసుకుంటాడు అని తెగింపుతో దూసుకుని వెళ్తున్నటువంటి దేవుని సేవకులందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. డబ్బు కోసం వాళ్ళ వీళ్ళ వైపు చూస్తూ చేతులు చాపేటువంటి సేవకులను బట్టి దేవుడు అసహించుకుంటున్నాడు, వాళ్ళ మీద ఉమ్మి వేయాలనుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఈరే. స్తోత్రం. యెహోవా ఈరే అనేది ఆదికాండం 22వ అధ్యాయంలో మాత్రమే కాదు, ప్రతి వాక్య భాగంలో, ప్రతి అధ్యాయంలో ప్రతిధ్వనించేటువంటి, ఆత్మలో మనం వినాల్సినటువంటి స్వరం యెహోవా ఈరే. స్తోత్రం, హల్లెలూయా. బిల్స్ కట్టాలి, కరెంటు బిల్ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఏం చేయాలి? యెహోవా ఈరే. స్తోత్రం, హల్లెలూయా. నా 2 కుమార్తెల ఫీజులు కట్టడానికి చాలాసార్లు నా దగ్గర డబ్బులు లేవు. యెహోవా ఈరే. స్తోత్రం. హీ ప్రొవైడెడ్. స్తోత్రం. వారికి కావాల్సినట్టు వేలకు వేల డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? వేలు వేలు సంపాదించుకునే వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు మన దగ్గర ఏమొస్తాయి?
యెహోవా ఈరే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అబ్రహాము కుమారులు మనం చెప్పబడుతున్నప్పుడు, అబ్రహాము దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు, అబ్రహాము యొక్క ఆశీర్వాదములో మనం పాలిభాగస్తులం అవుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం రండి, నిన్న విషయంలో పక్కన పెట్టేసి మనం ఇప్పుడు నేటి మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూస్తుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళదు అని ఆయన అడిగిరి. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా. చాలండి సార్, స్తోత్రం. 11వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నాం, అది మన మూలవాక్యం. నిన్న కూడా ఈ 11వ అధ్యాయం 8వ వచనం నుంచి తెగించిన యేసు అనేటువంటి ఒక టైటిల్ మెసేజ్ మనం విన్నాం. పారిపోయిన యేసు, లేదా పట్టుబడ్డ యేసు, పారిపోయినటువంటి పాస్టర్లు అనే ఒక పుస్తకం ఏదో వచ్చింది. పట్టుబడ్డ యేసు కాదు, తెగించిన యేసు. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ శిష్యులకు ఉండకూడనివి. యేసు ప్రభు యొక్క శిష్యులకి, ఆనాటి శిష్యులకైనా ఈనాటి శిష్యులకైనా ఉండకూడని విషయాలు ఏంటి? ఉండాల్సినవి ఉన్నాయి, ఉండకూడనివి ఉన్నాయి. చేయాల్సినవి ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి. శిష్యత్వం అంటే ఎలాగో మనకు దోచినట్టుగా జీవించడం కాదు. శిష్యత్వానికి ఒక ప్రమాణం ఉంది, ఒక స్టాండర్డ్ ఉంది. శిష్యత్వంలో ఇలా ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల, అనగా నా శిష్యుడుగా మార గోరిని ఎడల, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హీ షుడ్ డెనై హిమ్సెల్ఫ్. తనను తాను ఉపేక్షించుకోవాలి, తనను తాను విడిచిపెట్టుకోవాలి, తనను తాను వద్దనుకోవాలి. తన మీద తాను మమకారం, అభిమానం పెంచుకోకూడదు. అపేక్షించుకోవడం కాదు, ఉపేక్షించుకోవాలి. శిష్యులకు ఉండకూడని లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. మన మూలవాక్యం కనుక మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, చదివే సమయాన్ని వ్యర్థం పుచ్చడం నాకు ఇష్టం లేదు. 11వ అధ్యాయము 8వ వచనంలో ప్రస్తావించబడిన మాట, అక్కడికి తిరిగి వెళుదువా? ఏంటిది? డూ యూ రియలీ వాంట్ టు గో దేర్? ఇలాగైతే రాళ్ళ దెబ్బలు గ్యారంటీ. అప్పుడు ఎట్నో బతికాం, అప్పుడు బతికించాడు దేవుడు తప్పించాడు. ఇప్పుడు కావాలని కోరి అక్కడికే వెళ్ళడం ఏంటి? స్టెఫను రాళ్ళ దెబ్బలు పడే చోటికి స్టెఫను వెళ్ళలేదు. ఆ స్త్రీ రాళ్ళ దెబ్బలు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో స్త్రీ రాళ్ళ దెబ్బలు పడే చోటికి వెళ్ళలేదు. కానీ స్తోత్రం హల్లెలూయా. కానీ ఆ స్త్రీ దగ్గరికి రాళ్ళు తీసుకుని ప్రజలు వచ్చారు. యేసు ప్రభువును కూడా రాళ్ళతో కొట్టాలని రాళ్ళు జోబులు పెట్టుకొని తిరిగారు, చేతులు పట్టుకొని తిరిగారు. కానీ యేసు ప్రభు ఆ రాళ్ల దెబ్బలు తినలేదు. తండ్రి అనే దేవుడు ఆయనకు రాళ్ల దెబ్బలను అనుమతించలేదు, అది వేరే విషయం. ఒకటి, శిష్యులు పిరికి వాళ్ళైపోయి మాట్లాడుతున్న ప్రశ్న, వాళ్ళు వేస్తున్న ప్రశ్న చూడండి. మరలా తిరిగి వెళదాం అంటే మేము కూడా రావాల్సిందేనా? మళ్ళీ రిస్క్ తీసుకోవాల్సిందేనా? తప్పదు. మినిస్ట్రీలో రిస్కులు ఉంటాయి. ఫెయిత్ అనే దాంట్లో రిస్క్ ఉంటుంది, లవ్ అనే దాంట్లో రిస్క్ ఉంటుంది. సుఖం కాదు, రిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకోవాలి, తప్పదు. ఎస్, మినిస్ట్రీ అంటే రిస్క్. స్తోత్రం. సేవ అంటే చావు అన్నారు ఎవరు? అవును, వదకు తేబడిన గొర్రె పిల్లల వలె మనం ఎంచబడ్డాం. ప్రతిదినము వధించబడుతున్నట్లుగా ఉన్నాం, ప్రతిదినము సిలువ వేయబడుతున్నట్లుగా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయం, శిష్యులకు ఏమాత్రం ఉండకూడదే ధైర్యం. ఆ శిష్యుల మీద సానుభూతి చూపినట్లుగా ప్రభు. ఎందుకంటే భయపడతారు? తొట్టుపడం మనం. మీరు తొట్టుపడరు, నేను తొట్టుపడను. నేను తొట్టుపడను కాబట్టి మీరు తొట్టుపడరు. నేను తొట్టిల్లను కనుక మీరు తొట్టిల్లరు. డోంట్ వరీ, మళ్ళీ వెళ్దాం. తండ్రి ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు యోదయకి వెళ్దాం. తండ్రి అనుమతించినన్నిసార్లు వెళ్దాం. తండ్రి చెప్పినన్నిసార్లు మనం వెళ్తూనే వెళ్తాం. వీ విల్ గో టు జుడయా, వీ విల్ నాట్ లివ్ జుడయా. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వాళ్ళ రాళ్ళు లేచినా అవి ఆ రాళ్ళు మన మీదకి విసరబడకుండా వాళ్ళ మీదకే వాళ్ళు విసుకునే విధంగా, వాళ్ళ చేతులు పైకెత్తబడినా చేతులు దించబడని విధంగా దేవుడు కార్యం జరిగించగలడు. స్తోత్రం. యూదయాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? యూదయాలో యెరూషలేము ఉంది, యూదయాలో దేవాలయం ఉంది, యూదయాలో పరిచర్య జరిగింది, యూదయాలో సమాజ మందిరాలు ఉన్నాయి. వీ వుడ్ నాట్ లీవ్ జూడియా. అపోజిషన్ ఉంది, కానీ అయినా వదిలిపెట్టాం. శ్రమలు ఉన్నాయి, అయినప్పటికీ యెరూషలేమును వదిలిపెట్టాం. స్తోత్రం. ఎందుకులేండి తలనొప్పులు? కొన్నిసార్లు తలనొప్పులు ఉంటాయి. తలనొప్పులను ఎదుర్కోవాలి,
తలనొప్పులను ఎదుర్కోవాలి అంటే మన తలలో పరలోకపు తలంపులు ఉండాలి. పెద్ద మనుషుల సలహాలు, ఫెలోషిప్లు, ఆర్గనైజేషన్లు, సంస్థల యొక్క సలహాలు కాదు మనకు కావాల్సింది. ఈ రోజుల్లో అక్కడెక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ ఫెలోషిప్లు అనబడినవి, పాస్టర్ల ఫెలోషిప్లే కానీ నికేతనే కానీ, వీళ్ళందరూ వచ్చి కెలికి దాన్ని ఆ పుండుని పెద్దది చేసేస్తున్నారు. పరిష్కరించడానికి బదులుగా సమస్యను పెద్దది చేస్తున్నారు. మన సమస్యలన్నిటికీ జవాబు యేసు. యేసు ద్వారా మనం పరిష్కారం పొందగలం. అనగా ఎవరి సలహాలు సూచనలు వద్దని కాదు, సలహాలు సూచనలు తీసుకోండి, యాక్సెప్ట్ చేద్దాం. ఫైనల్ మాత్రం స్వర్గపు సలహానే. ఫైనల్ డెసిషన్ స్వర్గంలో ఉన్న పెద్ద ఆయనదే సలహా. ఫైనల్ అనగా దేవునిదే ఫైనల్. వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, వాళ్ళ కౌన్సిలింగ్ అండి, వీళ్ళ కౌన్సిలింగ్ అండి, వాళ్ళ కన్విన్సింగ్ అండి, వీళ్ళ కన్విన్సింగ్ అండి. నో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. కుడికైనను ఎడమకైనను వెళ్తున్నప్పుడు కుడికి వెళ్ళాలో ఎడంకి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో డైలమాలో కూడా నీకు సహాయం చేస్తాడు, ధైర్యాన్ని ఇచ్చి సహాయం చేస్తాడు. శిష్యులు అడుగుతున్నారు అధైర్యంతో అడుగుతున్న ప్రశ్న, ధైర్యంతో అడుగుతున్న ప్రశ్న కాదు. శిష్యులకు ఉండకూడని ఒక స్వభావం ఏంటంటే, ఒక లక్షణం ఏంటంటే అధైర్యం ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. రెండో విషయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం. శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడిననిరి. నిద్రించిన ఎడల బాగుపడినని. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నిద్రించడం అంటే, నిద్ర అంటే మామూలుగా ప్రతిరోజు రాత్రి తీసుకునేట్టు నిద్ర గురించి మాట్లాడుతున్నాడని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసు ప్రభు మరణం గురించి అని చెప్పాడని స్పష్టంగా చెప్పాడని తర్వాత వచనాల్లో మనం చూడగలం. ద డిసైపుల్స్ దేర్ఫోర్ సెడ్ టు హిమ్, లార్డ్, ఇఫ్ హీ హ్యాస్ ఫాలన్ asleep, he will recover. He will recover. రికవర్ అవుతాడు అనగా కోలుకుంటాడు, లేదా దానిలోంచి పునరుద్ధరించబడతాడు, అనగా దాంట్లో నుంచి రీస్టోర్ అవుతాడు. 11వ అధ్యాయం 12వ వచనంలో నేను చదువుతున్నాను. When they heard this, disciples replied, Lord, if he has just fallen asleep, he will get better. He will recover. He will get better. ఇప్పుడు వర్స్గా ఉండొచ్చేమో, హీ విల్ గెట్ బెటర్, యూ విల్ గెట్ బెటర్. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, యేసు చెప్తుంది ఒకటి, శిష్యులు అర్థం చేసుకుంది ఒకటి. గురువు చెప్తుంది ఒకటి, శిష్యులు అర్థం చేసుకుంది ఒకటి. దీన్ని ఏమంటారు? కమ్యూనికేషన్ గ్యాప్ అంటారో లేకపోతే ఇంకేమంటారో మరి మనకు తెలియదు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం కాదు. యేసు ప్రభు వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. హయ్యర్ స్పిరిట్ లోయర్ స్పిరిట్తో మాట్లాడుతున్నప్పుడు టీచర్ మాట్లాడే మాటలు స్టూడెంట్కి అర్థం కాకపోవచ్చు, కానీ స్టూడెంట్ మాట్లాడే మాటలని టీచర్ ఈజీగా అర్థం చేసుకోగలడు. తండ్రి మాటని బిడ్డలు అర్థం చేసుకోలేరేమో, కానీ బిడ్డల మాటని తండ్రి తల్లి సులభంగా అర్థం చేసుకోవచ్చు. రెండో విషయం, అపార్థం. శిష్యులకి ఏమాత్రం ఉండకూడదు మిస్కాన్సెప్షన్స్, అపార్థాలు ఉండకూడదు. శిష్యులకు అధైర్యం ఉండకూడదు, అపార్థాలు ఉండకూడదు. ఏం చెప్పారో దాన్ని అదే వ్యూలో, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో, అదే కాంటెక్స్ట్లో, అదే పర్స్పెక్టివ్లో, అదే దృక్పథంలో మనం అర్థం చేసుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం అర్థం చేసుకోవడం కాదు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మున్నట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆయనను అతని యొద్దకు వెళదాం రండి అని స్పష్టంగా వారితో చెప్పాడు. స్పష్టముగా చెప్పాడు. హల్లెలూయా. ఏదో గూఢంగానో, ఏదో మర్మాత్మకంగానో, ఏదో ఉపమానం చెప్పినట్టుగా చెప్పలేదు. లాజరు విషయంలో వెళ్తానని చెప్పినప్పుడు నేను చదువుతున్నాను. దెన్ జీసస్ దేర్ఫోర్ సెడ్ టు దెమ్ క్లియర్లీ, లాజరస్ ఈస్ డెడ్. బాబు, నిద్ర అని విశ్రాంతి అని మీరు దీని గురించి కన్ఫ్యూషన్ కావద్దు. హీ ఈస్ డెడ్. హీ ఈస్ క్లినికల్లీ డెడ్. హీ పాస్డ్ అవే. ఆయన చనిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు, పితరుతో కలిసిపోతున్నాడు. లాజరస్ ఈస్ డెడ్. అండ్ ఫర్ యువర్ సేక్స్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ వాస్ నాట్ దేర్, సో దట్ యూ మే బిలీవ్. నెవర్‌థెలెస్ లెట్ us go to him. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ వచనంలో రాయబడిన మాట వారితో స్పష్టంగా చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. నేను అక్కడ ఉండింటే, అప్పుడే ఉండింటే, ఈ కబురు అందుకున్న వెంటనే నేను అక్కడికి వెళ్ళిపోయి ఉంటే, స్తోత్రం, మీరు నమ్మునట్లుగా. ఇంకా అపనమ్మకంలో ఉన్నారు వాళ్ళు.
ఇంకా అవిశ్వాసంలో ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏదో ఫెయిత్ ఏర్పడింది. 2వ అధ్యాయంలో కానా అనే ఊర్లో వివాహంలో జరిగిన కార్యం మళ్ళీ విశ్వాసం పెరుగుతూ తరుగుతూ 6వ అధ్యాయంలో కొంతమంది డ్రాప్ అయిపోయారు. ఇలా శిష్యులంతా అక్కడక్కడ మెరుపులాగా మెరుస్తూ కనిపించటం వాళ్ళే. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే వారు అవిశ్వాసంలో ఉన్నారు. మీరు నమ్మునట్లు మీరు నమ్మాలి. మీ నమ్మకం నాకు ఇంపార్టెంట్. మై ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసము నా ప్రాముఖ్యత, మీ విజ్ఞానం కాదు నా ప్రాముఖ్యత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. యువర్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ యువర్ విజ్డమ్. మీ యొక్క జ్ఞానం ముఖ్యం కాదు, మీ విశ్వాసం ముఖ్యం. దేవుని స్తోత్రం. మీరు నమ్మునట్లు వారు అవిశ్వాసంలో ఉన్నారు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 11వ అధ్యాయము 16వ వచనం. అందుకు దిదుమనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళదామని తన తోటి శిష్యులతో చెప్పాను. స్తోత్రం. ఏం జరిగినప్పుడు? ఏం జరగలేదు, సైలెంట్ అయిపోయారు శిష్యులందరూ. ఎస్, కరెక్ట్, బాగా మాట్లాడారండి ఇతను. దెన్ థామస్, హూ ఇస్ కాల్డ్ డిడిమస్, said to his fellow disciples, let's go too, so that we may die with him. స్తోత్రం. ఈ మాటలకి యేసు బహుశా వ్యంగ్యంగా నవ్వి ఉండొచ్చేమో. ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళు, నేను చెప్పేది స్పష్టంగా చెప్తుంటే స్పష్టతను గుర్తించలేనటువంటి తోమా శిష్యుడు. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. తోమా ఏం మాట్లాడుతున్నావు? యేసు మాట్లాడేది అర్థం కాకపోతే నువ్వేదో పిచ్చి పిచ్చి మాటలు. ఆయనతో పాటు నువ్వు చనిపోతావేమో, మేము చనిపోం. ఆయన లాజరుతో చనిపోవడం ఏంటి, యేసుతో ఏం మాటలు ఇవన్నీ? స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అనాల్సిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మౌనము అర్ధాంగీకారం లేదా అంగీకారానికి సూచన. 4వది, శిష్యులు అనవసరమైన విషయాన్ని అంగీకరించకూడదు. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ అన్నెసరీ థింగ్స్. అనవసరమైన విషయాలు అంగీకరించకూడదు. తోమా యొక్క స్టేట్మెంట్తో అంగీకరించారు, ఏకీభవించారు. అటువంటి ఏకీభావం శిష్యుల్లో పనికిరాదు. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. శిష్యులకు ఉండకూడని లక్షణాలు ప్రభువా, అధైర్యం ఉండకూడదని, అపార్థం ఉండకూడదని, అవిశ్వాసం ఉండకూడదని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇలాగా శిష్యుల్లో ఉండకూడనటువంటి మీ శిష్యుల్లో ఉన్నటువంటి దుర్గుణాల గురించి మీరు మాకు తెలియజేసిన విధానం కొరకై మీకు వందనం చేస్తున్నాం ప్రభువా. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తూ మేము అనవసరమైన అంగీకారాల్లోకి వెళ్లకుండా, అనవసరంగా ఏకీభవించకుండా అన్నిటితో ముందుకు సాగుటూ సాయం చేయమని, మంచి శిష్యులుగా, నీ యొక్క మంచి నిజ శిష్యులుగా మేము ఉండడానికి సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి యొక్క నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.